ఫిల్మ్ ట్రావెల్ అంటే నేను నువ్వే కావాలో పెద్ద ప్రొడక్షన్ లెవెల్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వాలా నేను. ఎందుకంటే నేను అప్పుడు చిన్నోతో కూడా రాస్తున్నా ప్యారలల్గా. దానితోడు నువ్వే కావాలి ఇంకా మరీ అసలు స్టామింగ్ స్పీడ్ కదా అలా. ఇప్పుడు సార్ నేను అక్కడికి వస్తే అక్కడికి అన్నపూర్ణ పైన స్టూడియోలో నైట్ టైం ఆ పాట చేస్తున్నారు. ఇది లైల్ ఆల్తా నైట్ ఎఫెక్ట్లో చేస్తున్నారు. అవును, అది చేసినప్పుడు వచ్చాను. తర్వాత ఇంకోసారి ఆ నైట్ టైం శుక్రియ సాంగ్ అది. తర్వాత నైట్ ఆ ఇద్దరి మధ్యన సీన్ ఉంటుంది కదా, ఏది నువ్వేనా నాకు చెప్పుండొచ్చు కదా అనేది ఆ గోడ దగ్గరే. అది తెల్లవారేకంగా నేను దాదాపు 1 గంటన్నర 2 దాకా తర్వాత వెళ్ళిపోయాను. తర్వాత 4 దాకా చేశారు అది ఆల్మోస్ట్. నువ్వు వచ్చాక నేను డబ్బింగ్లో ఉన్నాను, రికార్డింగ్లో ఉన్నాను. బాబు నెక్స్ట్ నువ్వు డైరెక్టర్, నెక్స్ట్ నేను అన్నిట్లోనే ఉన్నాను. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇది వరకటి రోజుల్లో స్క్రిప్ట్ రాసి డైలాగ్ వర్షన్ వినిపించేవాళ్ళు నిర్మాత లేకపోతే డిపార్ట్మెంట్ అందరూ ఉండి వినేవాళ్ళు. సో రాసింది చదవడం కాదు, నువ్వు చూసింది మేము చూసేవాళ్ళం ఆ ట్రావెల్కి. అది మన పక్క రూమ్, మేము రాసే రూమ్ కాకుండా పక్కన ఇంకో రూమ్ ఉండదు, అందులో కూర్చునేవాళ్ళం సెట్టింగ్. సో అందుకే ఈ సినిమాకి మనం ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేకపోయాం. ఆ డిక్షన్తో సహా డైలాగ్ చదివి చెప్పేటప్పుడు ఓకే ఆర్టిస్ట్ మిగతా కాదు కానీ ఇతను ఫిక్స్ అయిపోయాడు. సో అందులో 22 సీన్స్ ప్రకాష్ రాజ్ కాకుండా ఎవరిని ఊహించుకోలేదు. అవును, 22 సీన్స్ గుర్తుంది నాకు. నేను అన్నీ ఏంటంటే నేను సెట్లో ఫస్ట్ మీరు హౌస్ సెట్ వేసిన తర్వాత అప్పుడు వెళ్ళి ఆ లొకేషన్ చూసి వచ్చారు. వచ్చి చెప్పారు నాకు అక్కడ హౌస్ అవుట్డోర్లో వేద్దాం అనుకుంటున్నాం అది ఇది అని. ఇది రానక్రామ్ కూడా వేసిన తర్వాత అప్పుడు అదే సెట్లో ప్రకాష్ రాజ్ వచ్చిన ఫస్ట్ డే నేనే కూర్చుని మొత్తం ఆ 22 సీన్స్ నేరేట్ చేస్తుంటే అతను తన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్నాడు. అప్పుడు ఇంకా తెలుగు రాదు కానీ కన్నడలో రాసుకున్నాడు ఆయన మొత్తం అన్ని సీన్స్. గుర్తుంది నాకు, 22 సీన్స్ రాశాడు మొత్తం. అలాగే నాకు అది కూడా గుర్తు. నేను సుహాసిని గారితో సీన్ చేస్తుంటే వస్తే మీరు ఆ డైలాగ్ చెప్పారు, మంచివాడ చెడ్డవాడు అంటే కాదు మణిరత్నం. నాకు అంటే అందులో నేను రాసిన డైలాగ్ ఏంటంటే అసలు మంచివాడ చెడ్డవాడ కాదు మొగుడు అంతే ఉంటుంది. దానికి మీరు మంచివాడ చెడ్డవాడ అంటే కింద ఇద్దరు మెట్ల మీద పైన తీస్తున్నారు మణిరత్నం అన్నట్టు. నేను గట్టిగా నవ్వు వస్తే బయటికి వెళ్ళిపోయాను నేను.